ఓం నమ శివాయ, ఓం శక్తి, సదాశివం. అద్భుతమైన చిట్కా. ఈ ఒక గుమ్మడ పండుని తీసుకోండి. పుల్ల గుమ్మడి పండు అంటారు, ఏరియా పట్టించి పేరు మారుతుంది. ఈ గుమ్మడ పండుని తీసుకొని కాటికి బరిన ఒకటి తీసుకోండి. ఒక భూతం బొమ్మ ఇలాగ అడ్డగా కూడా మీరు పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని ఒక భూతమ్మ బొమ్మ ఒక కళ్ళు రెప్పలు పెట్టుకొని ఆ రౌండ్గా గీత గీసేసి నాలికది గీసేసి ఇలా అడ్డంగా పెట్టి దీనిపైన కర్పూరం వెలిగించి ప్రతి రూముకి కాటికితోనే గీయాలి బొమ్మని. ప్రతి రూముని దిష్టి తీసుకుంటూ 3 రోడ్లు ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకెళ్లి కాయని పగలగొట్టేసి వదిలేసేయండి. ఆ ఇంటికి ఎలాంటి దోషాలు ఉన్నా పోయి ఆ ఇంటిలో చిన్న చిన్న విషయాల గొడవలు జరగడం, మనశ్శాంతి లేకపోవడం అనేది ఉంటుంది. ఈ ఒక్క గుమ్మడికాయ వల్ల మంచి ప్రతిఫలం అనేది దక్కుతుంది. ఇది ఆదివారం నాడు మాత్రమే చేయాలి. 100% శుభ ఫలితం అందుతుంది. ఆ రోజు నాన్ వెజ్ తినరాదు. నాన్ వెజ్ అనేది ఆ రోజు ముట్టరాదు. ఓం నమ శివాయ, ఓం శక్తి, సదాశివం.